అంటే బాగారు అది మరి ఏంటి మొత్తానికి దాని నుంచి వెనక్కి వచ్చావు రాలేదు ఇంకా వచ్చాను. ఓకే మావాడు ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసాడండి. ఇప్పుడు ప్రసాద్ కోసం స్పెషల్ గా ఇవాళ ఏదో వంటకం చేయమన్నా అండి అడిగాడండి. అడిగిందే తడుగా గుడ్డు బజ్జీ వేద్దాం అని చెప్పి రెడీ అయిపోయాం. 20 గుడ్లు తెచ్చుకున్నాండి చక్కగా. భలే వస్తాయండి గుడ్డు బజ్జీలు. బజ్జీ వేస్తారా బోండా వేస్తారా? బజ్జీ వేరు బోండా వేరా అని అనుకున్నాను. బోండా అంటే పెద్దగా రౌండ్ గా బొండంలో ఉంటదేమో అని. బజ్జీ అన్న బోండా అన్న ఒకటే. గుడ్డుని కోసుకొని వేసుకోవచ్చు, కొయ్యకుండా వేసుకోవచ్చు, ఎలాగన్నా వేసుకోవచ్చు అండి. గుడ్లాగా వేస్తామండి. వేసేసిన తర్వాత చక్కగా కోసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని కాసింత ఉప్పు కారం అలాంటివి చల్లుకొని తింటామండి. చాలా బాగుంటది. సాయంత్రం పూట చక్కగా ఆట విడుపుగా పిల్లలు అలా బల్లోంచి రాగానే గుడ్డు అలా కోసి బజ్జీ ఆల్రెడీ తయారు చేసుకొని చక్కగా కోసేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చల్లి పెట్టారనుకోండి హాయిగా తింటారండి. భలే ఉంటదండి గుడ్డు బజ్జీ. గుడ్డులాగా కానీ గాడిద గుడ్లాగా ఎక్కడనే గాడిద గుడ్డు కూడా పెడతా. అంటే గాడిద గుడ్లాగంటే అలా అలా అడ్డగోలుగా కాకుండా బాగా వేయండి. ఈ గాడిద గుడ్లో ఏం తేలదండి. కోడి గుడ్డు బజ్జీ వేస్తున్నాను ఇప్పుడు. అదేనే అదే వేస్తానే. అదే గుడ్లు ఉడికిపోయినాయండి. వేడి నీళ్ళు వంపేసుకొని చల్లనీళ్ళు పోసేసుకొని గుడ్లు వచ్చేసుకున్నాం ఇప్పుడు. గుడ్లన్నీ ఇలా తొక్కలు తీసేసుకున్న తర్వాత గుడ్డు బజ్జీ వేసుకునేటప్పుడు గుడ్లని నాట్లు పెట్టుకోవాలండి. కత్తితోటి 4 మూల ఇలా నాట్లు పెట్టుకుంటే మనకి గుడ్లు పేలకుంటూ ఉంటాయండి. చక్కగా ఒక 4-5 నాట్లు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గుడ్డు బజ్జీ వేసుకోవడానికి మనం ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిలో వేసుకోవడానికి ఒక చెంచా కారం అండి, రుచికి సరిపడే ఉప్పు, ఒక చెంచా వాము, ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలండి, ఒక చిటికెడు పసుపు. ఇవన్నీ కూడా మనం శనగపిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలు కలుపుకుంటాం కదా, దానికంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఈ బజ్జీలు వేయడం అయిపోయిన తర్వాత పిండి మిగిలిపోద్ది కదండి, ఆ పిండిని మనం పకోడీ కింద వేసేసుకోవడానికి ఒక 2 ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఒక గుప్పుడు కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం అండి, ఓ 3-4 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాము. గుడ్డు బజ్జీని కోసుకొని ఉల్లిపాయ ముక్కలు అవి పెట్టుకొని దాంతోపాటు నిమ్మకాయ పిండుకొని తినడం కోసం ఒక 2 నిమ్మకాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చక్కగా నూనె మరబెట్టుకొని వేడి నూనెలో గుడ్డు బజ్జీలు వేసుకున్నాం. పసుపు, కారం, రుచికి సరిపడే ఉప్పు, వాము, తినే సోడా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందామండి. పిండి నేను 1/2 కేజీ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి గుడ్డు ములగాలి కాబట్టి కొంచెం ఎక్కువ పిండే కలుపుకుంటారండి గుడ్డు బజ్జీలకి. బజ్జీలు వేయడం అయిపోయిన తర్వాత దాన్ని పకోడీ కింద వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మంచిగా కలుపుకుందామండి దీన్ని. ఎందుకంటే మనకి గుడ్డు బజ్జీ వేసుకోవడానికి పిండి అయితే ఈ రకంగా ఉండాలండి, కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. మరి మెత్తగా ఉందంటే మనకి గుడ్డుకి పిండి అంటదండి. ఈ రకంగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన నూనె మరుగుతుందండి, బజ్జీలు వేసుకుందాం మనం. ఒక గుడ్డు తీసిన తర్వాత ఇలా పిండిలో బాగా ముంచి 2 ఏళ్లతో పట్టుకొని వేసుకోవాలండి బజ్జీ. మనం బజ్జీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు కదపకూడదండి దాన్ని. మనం బజ్జీ వేసుకునేటప్పుడు మంట కొంచెం ఎక్కువే ఉండాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మంట తక్కువ పెట్టుకోవాలి. తక్కువ మంట మీద మంచిగా వేపుకోవాలండి గుడ్లు అలాగా.
చూసారా బజ్జీ ఎంత బాగా వచ్చిందో. ఏగిపోయినాయండి, తీసేసుకుంటున్నాను. ఇదే రకంగా మనం గుడ్లన్నీ కూడా బజ్జీల కింద వేసేసుకుందాం అండి. గుడ్డు బజ్జీలు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. బజ్జీలు పేలుతూ ఉంటాయి అన్నమాట గుడ్లు. అందుకోసమే మనం నాట్లు పెట్టుకున్నాం. అయినా కానీ చిట్టపట్లు ఆడుతూ ఉంటాయి మధ్యలో. ఇవి కూడా ఏగిపోయినాయి, తీసేసుకుంటున్నాను. బజ్జీలయంగా మిగిలిపోయిన పిండిలో మనం కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం ముక్క తరుగు, ఒక గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, పచ్చిమిరకాయ ముక్కలు చిన్న ఇవన్నీ ఇలా కలిపేసుకొని చక్కగా మెత్తటి పకోడీ వేసుకోవచ్చండి. అసలు గుడ్డు బజ్జీలు చూసారండి, అంత చూడ ముచ్చటగా ఉన్నాయి. గుట్టుక్కుని మింగాలనిపిస్తుందండి. బజ్జీని మధ్యలో కోసుకొని దాంట్లో ఉల్లిపాయ, కొత్తిమీర పెట్టుకొని, నిమ్మకాయ పిండుకొని, అంటే పెహదు గుడ్డు బజ్జీ గుడ్డుకు మనిపి. గుడ్డు పోయే బజ్జీ వచ్చే ప్లేట్ డామ్ డామ్ డామ్, ప్లేట్ బజ్జీ వచ్చి నోట్లోకి వచ్చే డామ్ డామ్ డామ్. ఏంటి ఈ పాట ఏంటి? పాట అంటే ఆనందంతో వచ్చిన పాట అది. అలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తాయి. మీరు నేను ఎప్పుడు వెళ్ళలేదే. ఆహా, అబ్బబ్బబ్బబ్బా, పుట్టుకాయలు కూడా ఎంత టేస్ట్ ఉందని బాబా. ఏంటి డాష్ వేసుకున్నాడు ఏంటంటే బాబా ఎలాగకుండా నేను ఇచ్చేసాను కదా. నిమిషం ముందు తర్వాత ఏంటంటే నాకన్నా దారుణం అయిపోయింది మా బావగారా. ఆహా, సమ్మగా చాలా బాగుంది, ఎక్సలెంట్. బాబు జారిపోతుంది చేతిలో. ఇలా కాలు గొబ్బు నుండి రాసుకున్నా అండి, అందుకే జారిపోతుందండి. కాలుకి రాసుకున్నా ఎందుకు జరిగింది? అలా అంటవా? అదండి లాజిక్. అండి లాస్ట్ లో మెత్త పకోడీ వేసుకున్నాండి, అవి కూడా ఎక్సలెంట్ టేస్ట్. పకోడీ తిన. అసలు గుడ్డు బజ్జీ గుడ్డుకు అనిపించండి. బజ్జీ బజ్జీలాగా తినేచ్చు, అంత అలా ఉంది రుచి. కాకపోతే నాది ఏంటంటే కొంచెం చిన్నది అయిపోయింది నోరు 2 రోజులు. ఓహో ఓహో, గుడ్డు బజ్జీ మీరు కూడా ఈ రకంగా వేసుకోండి. గుడ్డుకు మాత్రం నాట్లు పెట్టుకోండి, మర్చిపోకండి. మళ్ళీ అసలు మామూలు ఆటం బాంబులో పెడతాను బాబా, జయపాల్ బాంబులే. పైన నిమ్మకాయ, ఇంకో ముక్క తింటా. ముక్క ఏంటి బజ్జీ తినేస్తాను నేను. ఎక్కువైపోద్ది బజ్జీ అలా అంటాడు కానీ ఆయన మొత్తం తినగా నాకే ఆడతారు చూడండి. అవును చూడే, నీకే పెడతాను. ఇదిగో ఎక్కువ బజ్జీ బజ్జీ తిని కాకుండా సగం పెడతాను చూడండి.
గుడ్డు బజ్జీ అయితే సూపర్ టేస్ట్ వచ్చేసింది. మీరు కూడా ఈ రకంగా గుడ్డు బజ్జీలు వేసుకొని చూడండి. గుడ్డు బజ్జీలు కొందరు ముందునే ఉడకబెట్టిన గుడ్డుని ముక్క చేసేసి ముక్క వేసుకుంటారు, ఎందుకంటే పేలుతుందేమని భయంతో. మామూలుగా అయితే ఇలా వేసుకొని గుడ్డు మీరు బయట బండి మీద అయితే కనుక ఇలాగే వేస్తారండి. ఈ రకంగా వేసుకోండి. గుడ్డు ఎప్పుడు పేలుతుంది అంటే నాట్లు పెట్టలేనప్పుడు పేలద్ది. ఇంకోటి పిండి సరిగ్గా అంటలేనప్పుడు కూడా అది గుడ్డుకి డైరెక్ట్ గా నూనె తగిలితే అప్పుడు కూడా పేలుతుందండి. మనం బాగా ముంచేయాలి, అలాంటప్పుడు పేలదు. పేలొద్దని చెప్పకపోయినప్పుడు కూడా పేలుతుందండి. గుడ్డుకి చెప్పాలండి మన ముందు. నువ్వు చెప్పాను ఇందాక అదండి మా ఈ గుడ్డు బజ్జీ ఎగ్ బోండా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి, అందరికి షేర్ చేయండి. మరి హైప్ బటన్ ఒకటి ఉందండి ఈ మధ్య, దాన్ని కూడా టప్ అని నొక్కండి. ఆహా వెళ్ళొస్తాను మరి.